ఒకప్పుడు అరణ్యానికి ఆనుకొని ఉన్న శాంతమైన గ్రామంలో గౌరీ అనే మంచి మృదువైన ఆవు ఉండేది. ఆమెను ఒక వృద్ధ రైతు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు ఆమె అరణ్యపు అంచున ఉన్న పచ్చిక పొలాల్లో మేత మేసి సూర్యుడు అస్తమించేలోపు ఇంటికి తిరిగి వచ్చేది. ఒకరోజు గౌరీ మేత మేస్తుండగా అడవి నుండి ఒక పులి బయటకు వచ్చింది. గౌరీ భయపడ్డప్పటికీ పారిపోకుండా నిశ్చలంగా చెప్పింది, "ఓ మహాపులి, నీకు ఆకలి వేసిందని నాకు తెలుసు. నేను నీకు పోటీగా లేను. కానీ దయచేసి నాకు ఒకసారి ఇంటికి వెళ్ళి నా పిల్లాడిని పాలిచ్చి వీడ్కోలు చెప్పే అవకాశం ఇవ్వు. నేను తప్పకుండా తిరిగి వస్తాను." పులి ఆశ్చర్యపోయింది. "నువ్వు తిరిగి వచ్చి నీ మీదే నన్ను దాడి చేయమంటావా? నమ్మమంటావా నిన్ను?" ఆవు సమాధానం ఇచ్చింది, "నేను ఎప్పుడూ నా మాట తప్పలేదు. నీకు మాట ఇస్తున్నాను." ఆమె నిజాయితీగా పులిని తాకింది. "సరే" అన్నది పులి. "సూర్యాస్తమయం వరకు నేను ఎదురు చూస్తాను." తన మాటకు కట్టుబడి ఆవు ఇంటికి వెళ్ళి తన పిల్లాడికి పాలిచ్చింది. ఆవు అడవిలోనికి తిరిగి వెళ్ళింది. పులి ఆశ్చర్యమైపోయింది. "నువ్వు నిజంగా తిరిగి వచ్చావా?" గౌరీ తల ఊపింది. "మాటంటే మాటే." పులి కళ్ళు నీటితో నిండిపోయాయి. "నువ్వు నన్ను ఇప్పటి వరకు ఎవ్వరూ నేర్పనిది నేర్పావు. అది గౌరవం. ఇలాంటి గొప్ప హృదయాన్ని నేను ఎలా హింసించగలను? శాంతిగా వెళ్ళు." ఆ రోజు నుండి పులి ఇక గ్రామం పరిసరాల్లో వేటాడలేదు. గ్రామస్తులు ఎప్పుడూ చెప్పుకునేవారు, ఆవు యొక్క నిజాయితీ పులి ఆకలికి సమాధానం ఇచ్చిందని. ఈ కథలో నీతి ఏంటంటే, నిజాయితీ మరియు సమగ్రత ఒక క్రూర మృగం యొక్క హృదయాన్ని కూడా కరిగించగలవు.